బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీల ఎంపీలను సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించనున్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధన ఎజెండాపై చర్చిస్తారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు ఆహ్వానం వెళ్లింది. ఇక రాష్ట్రం పక్షాన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో ఎంపీల భేటీని ప్రభుత్వం నిర్వహిస్తుంది. రేపు జరగబోయే ప్రజాభవన్లో ఆల్ పార్టీ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, మనం చూస్తున్నాం ఈ పార్టీ మీటింగ్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పటికే మనం చూస్తుంటే ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడాలో కూడా ఈ మీటింగ్ ప్రధాన ధ్యేయంగా తెలుస్తుంది. ఇది కాకుండా మరే ఇతర అంశాల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? ఎస్ రత్న, రేపు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అధ్యక్షతన కూడా రేపు ప్రజాభవన్లో కూడా ఆల్ పార్టీస్ ఎంపీస్ మీటింగు సమావేశం కాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, పెండింగ్ నిధులకు సంబంధించిన అంశంపైన కూడా చర్చించాలి. తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలపైన కూడా పార్లమెంట్లో ప్రశ్నించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆల్ పార్టీస్ అంటే ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పార్టీ ఎంపీలను కూడా ఆహ్వానించారు. ఇప్పటికే బట్టి విక్రమార్క అందరికి కూడా కాల్ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు బండి సంజయ్తో పాటు కిషన్ రెడ్డిని కూడా ఇప్పటికే ఆహ్వానించారు. అయితే ప్రధానంగా కూడా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత కూడా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటిదాకా పరిష్కారం కానటువంటి పరిస్థితి, ఇక నీటి వాటాల విషయంలో కొనసాగుతున్న వివాదం అంశాలు కావచ్చు, మరోపక్క రేపు పునర్విభజన అంశానికి సంబంధించి పార్లమెంటు స్థానాల నియోజకవర్గాలు పునర్విభజన అంశానికి సంబంధించి కూడా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించాలి. ఖచ్చితంగా తమకు న్యాయమైన వాటాలకు సంబంధించి న్యాయమైన స్థానాల గురించి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రశ్నించాలి అన్న అంశానికి సంబంధించి కావచ్చు, అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా కూడా పార్లమెంట్లో అందరూ మాట్లాడాలన్న అంశం పైన కూడా ఈ యొక్క ఆల్ పార్టీస్ ఎంపీస్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అయితే ప్రధానంగా కూడా ఇటీవల కాలంలో మనం చూసాం కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకు గుండు సున్నా చూపించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ పైన సౌత్ రాష్ట్రాలపైన ఈ వివక్ష ఏదైతే కొనసాగుతుందో ఇది అన్ని పార్టీలతో కలిసి కూడా అఖిలపక్షం ఎంపీలందరూ కలిసి కూడా ఇప్పటికే పోరాడాలని కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా తీర్మానం చేశారు. జానారెడ్డితో పాటు మరోపక్క బట్టి విక్రమార్క నేతృత్వంలో కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసి కూడా సౌత్ రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా కూడా క్వశ్చన్ చేయాలన్న అంశాన్ని కూడా ఒక తీర్మానం చేశారు నిన్న. అయితే రేపు జరగబోయేటువంటిది మాత్రం కేవలం ఎంపీలకు సంబంధించి చూసామని ఇప్పటికీ అధికార పార్టీకి సంబంధించి 8 మంది, బీజేపీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీ 8 మంది, ఎంఐఎంకు 1 ఎంపీ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళంతా కలిసి కేంద్రం పైన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే వాటాలు, ఎందుకంటే రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, నీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ సంబంధించిన అంశాలు కావచ్చు, రోడ్లు భవనాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అనేక విద్యా సంస్థలకు సంబంధించి యూనివర్సిటీల్లో కూడా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల బదలాయింపు 50-60 వేల కోట్ల రూపాయలు మీరు చెల్లించాలని ఏపీ, లేదు మీరే చెల్లించాలని తెలంగాణ, అంటే 2 వివాదాలు కూడా ఇంకా పరిష్కారం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఎంపీలందరూ కూడా ముఖముడిగా క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రశ్నించాలన్న అంశం పైన రేపు ప్రజాభవన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం నేతృత్వంలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మరి చూడాలి, కేంద్ర మంత్రులు ఇద్దరికి కూడా ఇప్పటికే నేరుగా ఫోన్ చేసి కూడా ఆహ్వానించారు. మిగతా ఎంపీలందరినీ కూడా ఆహ్వానించారు ఇప్పటికే బట్టి విక్రమార్క. మరి రేపు ఎవరెవరు హాజరైన తర్వాత ఏ అంశాలపైన చర్చ సాగుతుంది, ప్రభుత్వం ఎలాంటి చర్చలు ప్రతిపక్ష పార్టీ ఎంపీలతో, అధికార పార్టీ ఎంపీలతో చర్చిస్తుంది. పార్లమెంట్లో రేపు 10వ తారీఖున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలా పార్లమెంట్లో వ్యవహరించాలనే అంశం పైన రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. రత్న, రైట్ వాసు, మీరు చెప్పినట్లుగానే ఆల్ పార్టీ మీటింగ్ పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మాట్లాడడమే ఈ మీటింగ్ ధ్యేయంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి మరి ఆహ్వానం వెళ్లిన నేతల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పటివరకైతే కేవలం మనకు అందుతున్న సమాచారం ఆల్ పార్టీస్ ఎంపీస్ అంతా కూడా రావాలని, వీళ్ళు నేరుగా
బట్టి విక్రమార్క రాష్ట్ర డిప్యూటీ సీఎం కాల్ చేసి మాట్లాడిన సందర్భం మరి వాళ్ళకైతే పాజిటివ్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పాలి. కానీ రేపు హాజరవుతారా, ఎవరెవరి షెడ్యూల్ ఎలా ఉంది, ఎంతమంది ఎంపీలు హాజరవుతారు, ఎంతమంది కేంద్ర మంత్రులకు సంబంధించి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి 2 మంత్రులు ఉన్నారు, మరి 2 కూడా హాజరవుతారా లేరా అన్న అంశానికి చూడాలి. మరి దానికి రేపు ఉదయం 11 గంటలకు తెలిసే అవకాశం ఉంది. దానికి ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. నిజంగానే అధికార కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ఎంపీలకు సంబంధించి కూడా మరి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా అంటే మరి రేపు చూడాలి వాళ్ళు హాజరవుతారా లేదా. కాకపోతే ఇప్పటికే కాంగ్రెస్ నేతల మధ్య బీజేపీ నేతల మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది. కేంద్రం మాకు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా మంత్రులు, ముఖ్యమంత్రి కూడా నేరుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసాం. అతను కూడా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఈ సందర్భంలో వాళ్ళు హాజరవుతారా లేదా, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తారా లేదా అన్న అంశానికి రేపు ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. కానీ ఒక కీలకమైన సమావేశాన్ని భావించాలి. ఎందుకంటే ప్రజల ప్రయోజనాలు పార్టీలు పక్కన పెడితే, పదవులు పక్కన పెడితే, కేవలం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పెండింగ్ ప్రాజెక్టుల ఏదైతే అంశానికి సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అనేక అంశాలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి న్యాయపరంగా రావాల్సిన వాటాలు దక్కనటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అందరు ఎంపీలను కలిసి కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి నీటి వాటాల అన్యాయం విషయంలో కావచ్చు, మిగతా నిధుల విషయంలో కావచ్చు, బడ్జెట్లో వచ్చినటువంటి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవచ్చు, రైల్వే ప్రాజెక్టుల అంశానికి కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టుల అంశానికి కావచ్చు, విద్యుత్ అంశాలకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఏపీ తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా కేంద్రమే పరిష్కరించాల్సినటువంటి ఉన్నటువంటి పరిస్థితి. 9-10 షెడ్యూల్లో అనేక అంశాలు ఇంకా పరిష్కారం కాబడలేదు. కాబట్టి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఆల్ పార్టీ ఎంపీ సమావేశంలో కూడా ఖచ్చితంగా ఇవన్నీ అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి, చర్చించబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా మీరంతా కలిసి రావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి, పార్లమెంట్లో అందరూ ప్రశ్నించాలి, తమ వాటాల కోసం డిమాండ్ చేయాలి, తమ అవసరాల కోసం ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేయాలి పార్లమెంట్లో అన్న అంశానికి సంబంధించి రేపు 10వ తారీఖున జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా రాష్ట్ర ఎంపీలు వ్యవహరించాలన్న అంశానికి సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు, 2 మంత్రులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేయాలనే నినాదంతో రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి చూడాలి ఎంపీలు, మంత్రులు హాజరవుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఖచ్చితంగా కూడా ఒక ఆహ్వానం అయితే అందింది. నేరుగా కాల్ చేశారు, వాళ్ళు కూడా వస్తామని సమాధానం ఇచ్చారు. కానీ రేపు వస్తారా రారా, ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంది కాబట్టి మరితో కలిసి వస్తారా లేదా రేపు 11 గంటలకు తెలిసే అవకాశం ఉంది. రేపు ఉదయం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ప్రజాభవన్లో బట్టి విక్రమార్క అధ్యక్షతన మాత్రం ఆల్ పార్టీ ఎంపీ సమావేశం నిర్వహిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వాసు.